నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు 10వ తరగతి ఫలితాలు విడుదల. ఉదయం 11 గంటలకు ప్రకటించనున్న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ బాధ్యత మంత్రులదేనన్న సీఎం. 11 రోజులు కష్టపడి పనిచేయాలని శ్రేణులకు రేవంత్ పిలుపు. కృష్ణా జలాల్లో 789 టీఎంసీలను కేటాయించాలన్న సర్కార్. సాగు తాగునీటి అవసరాల కోసం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు నివేదన. సందేశ్ ఖాళీ కేసులో బంగాల్ సర్కార్ తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు. ప్రైవేట్ వ్యక్తుల కోసం సర్వోన్నత న్యాయస్థానానికి వస్తారా అని ప్రశ్న. కీలక దశకు ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ చర్చలు. 40 రోజులకు నెతన్యాహు సర్కారు ప్రతిపాదన. రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధనా మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో 10వ తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగ్గా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ తరహాలో తొలిసారి రాష్ట్రంలో 10వ తరగతి మార్కుల మెమోలపై పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ముద్రించినట్లు సమాచారం. ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈప్ సెట్ కు ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు జేఎన్టీయూ హైదరాబాద్ ప్రకటించింది. మే 7 నుంచి 11 వరకు జరగనున్న పరీక్షల కోసం సర్వం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. గతంతో పోలిస్తే ఈసారి ఈప్ సెట్ కు దాదాపు 50,000 వరకు అదనంగా దరఖాస్తు రాగా ఏపీ, తెలంగాణలో కలిపి 21 జోన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత సైతం వినియోగిస్తున్నారు. ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే విద్యార్థుల కోసం నిర్వహించే ఈఏపీ సెట్ కి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మే 7వ తేదీ నుంచి 11 వరకు, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఈఏపీ సెట్ ను నిర్వహించనున్నారు. సెట్ నిర్వహణ బాధ్యతలు ఉన్నత విద్యా మండలి జేఎన్టీయూకి అప్పగించింది. ఈ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్ లో నిర్వహించే సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నరసింహారెడ్డి, ఈఏపీ సెట్ కన్వీనర్ కుమార్, కో కన్వీనర్ విజయ్ కుమార్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ కు సంబంధించిన విషయంలో ప్రతి సంవత్సరం విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా పెరుగుతా ఉంది. దాదాపు ఈ సంవత్సరం 3,54,000 పైగా విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్ కు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. గత 3-4 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ అనేటువంటిది చాలా గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అట్లాగే ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో 90 నిమిషాల ముందుగా ఆ పరీక్షా కేంద్రానికి వెళ్ళడానికి లాస్ట్ నిమిషం వరకు వెయిట్ చేయకుండా సకాలంలోనే పరీక్షా కేంద్రంలోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేటువంటిది చేయగలిగితే ప్రశాంతంగా ఎగ్జామినేషన్ సెంటర్ లో వారు రాసుకోవడానికి అవకాశం. అట్లాగే విద్యార్థులు ఎవరైనా సేమ్ టైంలో వేరే ఎగ్జామినేషన్, కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంకేదైనా ఉంటే ఎక్కడ టెన్షన్ పడకుండా మీరు కనుక మేము చెప్పినటువంటి వెబ్సైట్ కి మీరు మెయిల్ చేయగలిగితే ఇమ్మీడియట్ గా మీ కన్వీనియంట్ డేట్ ప్రకారం వాటిని అడ్జస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ ఏడాది ఈఏపీ సెట్ కు మొత్తం 3,54,803 దరఖాస్తులు రాగా అందులో ఒక్క ఇంజనీరింగ్ కోసమే 2,54,543 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2,05,472 మంది తెలంగాణకు చెందిన వారు కాగా మరో 49,071 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారని జేఎన్టీయూహెచ్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 21 జోన్లలో పరీక్ష నిర్వహించనుండగా 16 తెలంగాణలో, 5 ఏపీలో ఉండనున్నాయి. హైదరాబాద్ ని 4 జోన్లుగా చేసిన జేఎన్టీయూహెచ్ 64 కేంద్రాల్లో ఫార్మా, అగ్రికల్చర్ పరీక్షను, 81 కేంద్రాల్లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ నిర్వహించనుంది. ఏపీలో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ఇంజనీరింగ్ కు దరఖాస్తు చేసుకున్న వారిలో 103,862 మంది విద్యార్థినులు, 150,600 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక ఈఏపీ సెట్ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లు పూర్తి కానందున ఏపీ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం సైతం సీట్ల కేటాయింపు యథాతథంగా కొనసాగించనున్నారు
అనుమతించనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలలోనికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, నీళ్ల సీసాలు అనుమతించబోమన్న వారు విద్యార్థినులు చేతికి మెహందీ, టాటూ వంటి డిజైన్లు ఉంచుకోరాదని స్పష్టం చేశారు. మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఇందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. 13 బోర్డ్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోర్డ్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ను పిలిచి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ సిలబస్ ని ఒక కామన్ సిలబస్ లాగా తీసుకొని ఈ ఎగ్జామినేషన్ కోసము ఎగ్జామినేషన్ పేపర్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు కొన్ని పదాలకు కరెక్ట్ గా ట్రాన్స్లేషన్ దొరకనప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు. అందుకనే మీరు ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ లో చూసినట్టయితే ఈచ్ ఇన్స్ట్రక్షన్ వెరీ క్లియర్ గా డిఫైన్ చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా కొద్దిగా ప్రాబ్లం ఉండి ట్రాన్స్లేషన్ దగ్గర ఏదైనా డిఫికల్టీ కనుక ఉన్నట్టయితే ఇంగ్లీష్ పేపర్ ని స్టాండర్డ్ గా తీసుకొని ఆ ఇంగ్లీష్ వర్షన్ ప్రకారమే ఆన్సర్ చేయమని రిక్వెస్ట్ చేయండి. ఈఏపీ సెట్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పేపర్ కూర్పు నుంచి కేంద్రాల ఎంపిక వరకు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పటిష్ట చర్యలు చేపట్టినట్టు జేఎన్టీయూహెచ్ పేర్కొంది. మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ సాంకేతిక అంశంలో విద్యార్థులు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వారితో వ్యక్తిగత లేఖ రాయించుకొని పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించనున్నట్టు స్పష్టం చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మానేరు వసతి గృహంలో వాటర్ ఫిల్టర్ పాడవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 15 రోజులైనా వాటర్ ఫిల్టర్ కి మరమ్మతులు చేయించట్లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని వసతి గృహం ముందు బైఠాయించగా హాస్టల్ వార్డెన్ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇప్పటికైనా సరైన మంచినీరు అందించాలని విద్యార్థులు కోరారు. హాస్టల్ సదుపాయాలు బాగాలేక నీళ్ల వసతి లేక వెలవెల బోతున్నా కూడా పట్టించుకొని అధికారులు ఈ యొక్క యూనివర్సిటీలో ఉండడం చాలా సిగ్గుచేటు. ఈ రోజు విద్యార్థి ఇక్కడ చదివిన తర్వాత వాళ్ళకు కనీసం నీళ్ల సదుపాయాలు కూడా కల్పించకపోవడం చాలా బాధాకరం. ఈ రోజు మానే రాష్ట్రంలో దాదాపు 15 రోజుల నుండి ఆ మోటార్ కాలిపోయి 2 సార్లు మోటార్ కాలిపోయిన తర్వాత కూడా ఈ యొక్క అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఈ రోజు ఎక్కడో ఆ నీళ్లు ఫిల్టర్ నీళ్లు కాదు ఎక్కడో కామన్ నీళ్లు తెచ్చి పోసుకుంటా ఆ చెత్త చెదారంతో కూడిన నీళ్లు పోసుకుంటా విద్యార్థులకు అనారోగ్యానికి గురి చేస్తారు. ఈ పలుమార్లు యొక్క అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకపోయినా కూడా ఈ యొక్క విద్యార్థులు మనందరూ తెలుసు ఎండాకాలం అంటే ఎండలు బాగా కొడతాయి, చల్లని నీరన్న వసతి కల్పించాలి. కానీ అక్కడ నీటి వసతి కూడా కల్పించని దుస్థితి. మొన్నటికి మొన్న లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యూనివర్సిటీలో 107 సంవత్సరాల జన్మదినం అని జరుపుకున్నాం. కానీ విద్యార్థులు తాగడానికి ఒక కూల్ వాటర్ క్యాన్లు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి యొక్క యాజమాన్యం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో ఉన్న 1050 టీఎంసీలో తమకు బాటాగా 789 టీఎంసీలను కేటాయించాలని బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ట్రైబ్యునల్ కు సమర్పించిన స్టేట్మెంట్ ఆఫ్ కేసులో వివరాలను పొందుపరిచి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయి వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్తులో కట్టనున్న ప్రాజెక్టులకు 216 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తంగా 789 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. కృష్ణా జలాల్లో 75% లభ్యత ఆధారంగా 555 టీఎంసీలు, 65% లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు 238 టీఎంసీలు కావాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 512 టీఎంసీల్లో 291 టీఎంసీల మిగులుకు అవకాశం ఉందని, ఆ జలాలను తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయించాలని ట్రైబ్యునల్ కు విజ్ఞప్తి చేసింది. అందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు గెలుచుకునేందుకు 2 వారాల పాటు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను కోరారు. కష్టపడిన వారికి కాంగ్రెస్ లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అభ్యర్థులతో రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలపై ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందేనన్నారు. ప్రభుత్వ పథకాలు సహా ఆగస్టు 15లోగా 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. పార్టీకి సంబంధించిన ఇబ్బందులు ఉంటే దీపాదాస్ ముంచి ఇన్ఛార్జ్ సెక్రటరీల దృష్టికి తీసుకురావాలని కోరారు. గాంధీ భవన్ తో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. రాత్రి 7 గంటలకు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్, బడంగ్పేట కార్నర్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు హైదరాబాద్లోని ఆర్కేపురం, సరూర్నగర్ కార్నర్ సమావేశాల్లో హాజరు కానున్నారు. 3వ తారీఖు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల సందర్భంగా గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు భూపాలపల్లి నియోజకవర్గం, పరకాల నియోజకవర్గం కలిపి ఉభయ కమ్యూనిస్టుల సహకారంతో రేగొండ మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ భారీ బహిరంగ సభకు సుమారు 80,000 మంది ఈ యొక్క 2 నియోజకవర్గ ప్రజలు హాజరవుతున్నారు. ఆ బహిరంగ సభను విజయవంతం చేసి కడేం కావ్య చేతి గుర్తుకు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భాజపా మెదక్, జహీరాబాద్ లోక్సభ అభ్యర్థులు రఘునందన్ రావు, బీబీ పాటిళ్లకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండలం చిల్వర గ్రామ శివారు ఐబీ చౌరస్తాలో సాయంత్రం 4:30 గంటలకు జరగనున్న ఈ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సభకు హాజరు కానున్నారని భాజపా నాయకులు తెలిపారు. 30 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నామని వివరించారు. 1400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 హెలిప్యాడ్లు నిర్మించారు. ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్లో మహారాష్ట్రలోని లాతూర్ నుంచి బయలుదేరి సభాస్థలికి చేరుకుంటారు. సభలో పాల్గొన్న అనంతరం హెలికాప్టర్లో దుండిగల్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ దూసుకుపోతోందని భాజపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. హైదరాబాద్ నిజాంపేటలోని దాదాపు 2 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. అవినీతి పరులంతా ఇండియా కూటమి పేరుతో వస్తున్నారని, వారి ఆటలు చెల్లవని జేపీ నడ్డా విమర్శించారు. రోడ్ షో తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల ప్రచార సరళి, తాజా రాజకీయ పరిణామాలపై నేతల్ని ఆరా తీశారు. ఇంటింటికి వెళ్లి కేంద్ర సంక్షేమ పథకాలను వివరించాలని మార్గనిర్దేశం చేశారు. నేతలు భేదాభిప్రాయాలు వీడి సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జేపీ నడ్డా సూచించినట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. मोदी जी तीसरी बार प्रधानमंत्री बनेंगे और भारत 2 साल के अंदर तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बन जाएगी। हम दवाई बनाने में दुनिया में दूसरे नंबर, हम पेट्रोकेमिकल्स में दूसरे नंबर, हम एस्पार्ट स्टील बनाने में चौथे नंबर से दूसरे नंबर पर आ गए। हम ऑटोमोबाइल में, गाड़ी बनाने में और गाड़ी की मार्केट में जापान को 50 कर हम तीसरे नंबर पर आ गए हैं। और मैं एक बात और बोलना चाहता हूं, बार बार सुनाता हूं, यहां भी बताऊंगा। 10 साल पहले आपके हाथ में जो मोबाइल होता था, उस मोबाइल पे लिखा होता था मेड इन चाइना, मेड इन ताइवान, मेड इन कोरिया, मेड इन जापान। आज आपके मोबाइल पे लिखा है मेड इन इंडिया। రాష్ట్రంలో భయంకరమైన రాజకీయ అనిశ్చితి ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి వస్తారని భాజపా నేతలు బహిరంగంగా చెబుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ సర్కారేనని, భారాసకు 12 సీట్లు రావటం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో రోడ్ షోలో పాల్గొన్న గులాబీ దళపతికి భారాస శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. 6వ రోజు పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాకు చేరుకున్న గులాబీ దళపతికి భారాస శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కోలాటాలు, డప్పు దరువులు, టపాసుల మోతతో ఖమ్మం గులాబీమయంగా మారింది. కాల్వోటు, మయూరి సెంటర్లలో భారీగా వచ్చిన కార్యకర్తలు, ప్రజలకు కేసీఆర్ అభివాదం చేశారు. జెడ్పీ కూడలిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ చేసిందేమీ లేదని, సంక్షేమం అనేది ఎన్టీఆర్ హయాం నుంచే ప్రారంభమైందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ ను మించిన సంక్షేమం భారాస ప్రభుత్వం అందించిందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందన్న కేసీఆర్ ఎవరు ఎటుపోతున్నారో తెలియని దుస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అబద్దాలు, ఈ మోసం చేసిన వ్యక్తులు వీళ్ళు ఎంతో కాలం ఉండలేరు. వాళ్ళే చెప్పుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. పార్లమెంట్ అయిన తెల్లారే రేవంత్ రెడ్డి మా బీజేపీకి జంపు కొడతాడని చెప్తున్నారు. ఎవడు ఎందుకు జంపు కొడతాడో, ఎవడు ఎంత ఉంటాడో, ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి, ఒక భయంకరమైన రాజకీయ అనిశ్చితి. ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి దాన్ని ఖండిస్తలేడు. దాని అర్థమైంది, వాళ్ళకి డెవలప్మెంట్ దృష్టి లేదు, ప్రజల సంక్షేమం లేదు, మంచి చెడ్డలు లేవు, రైతులు లేవు. గోదావరి జలాలు ఎత్తుకుపోయి తమిళనాడు, కర్ణాటకకు నీళ్లిస్తామని మోదీ మాట్లాడుతున్నా భాజపా, కాంగ్రెస్ నేతలు మాట్లాడడం లేదని కేసీఆర్ నిలదీశారు. గోదావరి నదిని నేను ఎత్తుకొని పోతా, తమిళనాడుకు, కర్ణాటక ఇస్తాను మాట్లాడుతా ఉన్నాడు. ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా? మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ గోదావరి. ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు మనం కడతా ఉన్నాం. 37 టీఎంసీల ప్రాజెక్ట్ అది పూర్తయితే ఖమ్మం జిల్లాలో ఒక ఇంచి లేకుండా కూడా వ్యవసాయానికి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు పెట్టి కర్ణాటకకు, తమిళనాడు నీళ్ళు తీసుకొని పోతా అంటే ఎందుకు వీళ్ళు మాట్లాడడం లేదు? అదే నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో నరేంద్ర మోడీ గారు ఇదే ప్రతిపాదన తెచ్చిండు. నేను చెప్పిన ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రానికి వచ్చే నీళ్ల లెక్క తేల్చేదాకా, మా వాటా మాకు అక్కడ పెట్టేదాకా నా తల తెగిపడ్డా సరే నేను ఒప్పుకోను అని చెప్పాను. అది బీఆర్ఎస్ పార్టీ పాలసీ. లోక్సభ ఎన్నికల్లో సునామీ రాబోతోందని, భారస 12 స్థానాలు గెలవడం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ 400 సీట్లు, 370 సీట్లు గోవిందా ఏం వస్తలేవు. 200 కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం తోడైపోతా ఉంది. దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామాగారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి అయితే అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. ఒకసారి నామాగారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి, మన ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం తీసుకోవాలని మిమ్మల్ని మనం చేస్తా ఉన్నాం. రోడ్ షో అనంతరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఎన్నికల ప్రచారం వ్యూహాలపై సమీక్షించారు. ఇవాళ కూడా కేసీఆర్ రోడ్ షోలు కొనసాగనున్నాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నినాదాలు ఏళ్లుగా అంతర్భాగంగా ఉన్నాయి. 1965లో జై జవాన్ జై కిసాన్ నినాదం మొదలుకొని 2024లో అబ్ కీ బార్ 400 పార్ వరకు అన్ని రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన పదబంధాలు, వన్ లైన్లను వినియోగించాయి. కొన్ని స్లోగన్స్ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లి పలు పార్టీలకు అధికారాన్ని కట్టబెట్టాయి. మరికొన్ని నినాదాలు కేవలం పదబంధాలుగానే మిగిలిపోయాయి. గత 6 దశాబ్దాల కాలంలో సార్వత్రిక ఎన్నికల్లో అగ్ర రాజకీయ నేతలు వాడిన 10 కీలక నినాదాలను ఇప్పుడు చూద్దాం. ఎన్నికలేవైనా సరే ఓటర్లకు చేరువ కావాలంటే జనంలోకి వేగంగా వెళ్లాలని రాజకీయ పార్టీలు భావిస్తాయి. అయితే సుదీర్ఘ ప్రసంగాల కంటే సింగిల్ లైన్లో చెప్పే స్లోగన్స్ ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాలని భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. స్వతహాగా భాజపానే 370 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కూటమిగా 400 సీట్లు సాధిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ లక్ష్యాలను ప్రజల్లోకి స్పష్టంగా తీసుకువెళ్లేలా అబ్ కీ బార్ 400 పార్ నినాదంతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ భాజపా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ స్లోగన్తో ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించింది. 10 ఏళ్ల కాంగ్రెస్ ను గద్దెదించి 2014లో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల సమయంలో అప్పటి యూపీఏ పాలనలో లోపాలు, కుంభకోణాలను ఎత్తిచూపుతూ అచ్చే దిన్ ఆనేవాలా హై, మంచి రోజులు వస్తున్నాయి అనే అర్థంతో భాజపా నినదించింది. ఈ స్లోగన్ ప్రజల్లోకి బాగా వెళ్లి భాజపాకు పట్టం కట్టపెట్టడంలో కీలక పాత్ర పోషించింది. కాంగ్రెస్ కా హాత్ ఆమ్ ఆద్మీ కే సాత్ 2004లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కల్పించిన నినాదమిది. వారి పార్టీ గుర్తైన హస్తాన్ని ప్రత్యేకంగా తీసుకుని కాంగ్రెస్ చెయ్యి సామాన్యుడితోనే అనే అర్థంలో దీన్ని తీసుకొచ్చారు. ఇది విపరీతంగా ప్రజాదరణ పొందడంతో
ఆ ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ కూటమి విజయం సాధించగలిగింది. దివంగత ప్రధాని వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 2004 ఎన్నికల్లో ఇండియా షైనింగ్, భారత్ వెలిగిపోతోంది అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక ఆశావాదానికి సంకేతంగా దీన్ని తీసుకొచ్చారు. అప్పట్లో ఈ నినాదం జనం నోళ్లలో బాగానే నాటుకుపోయినప్పటికీ ఎన్డీఏకు మాత్రం విజయం అందించలేకపోయింది. 1996 సార్వత్రిక ఎన్నికల్లో బారీ బారీ సబ్కీ బారీ, అబ్కీ బారీ అటల్ బిహారీ నినాదంతో భారతీయ జనతా పార్టీ పోలింగ్కు వెళ్లింది. అందరి వంతు అయిపోయింది, ఇప్పుడు అటల్ బిహారీ వంతు అనేది ఈ స్లోగన్ అర్థం. లక్నోలోని ఓ ఎన్నికల ప్రచారంలో వాజ్పేయి ఈ నినాదమిచ్చారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా విపరీతంగా ప్రచారమైంది. అవినీతి మచ్చలేని ఆయన ప్రధాని అభ్యర్థిగా నిలబడిన ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది. అయితే ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురయ్యారు. ఆ ఘటన తర్వాత జరిగిన ఎన్నికల్లో జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, ఇందిరా తేరా నామ్ రహేగా అనే నినాదంతో కాంగ్రెస్ ముందుకు వెళ్లింది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఇందిరాగాంధీ పేరు గుర్తుండిపోతుంది అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ స్లోగన్తో ఆమె కుమారుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రజల్లోకి వెళ్లారు. ఇది బాగా పనిచేసి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 404 స్థానాలను దక్కించుకుంది. 77 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఒక పార్టీ లేదా సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఆ స్థాయిలో మెజారిటీ దక్కించుకోవడం అప్పుడే జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఈ రికార్డును ఏ పార్టీ సాధించలేకపోయింది. 1975-77 మధ్య అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీతో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆ సమయంలో సోషలిస్టు నేత జయప్రకాష్ నారాయణ్ ఇందిరా హటావో, దేశ్ బచావో, ఇందిరాను ఓడించాలి, దేశాన్ని కాపాడాలి అని పిలుపునిచ్చారు. ఈ నినాదంతోనే ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ కింద ఏకమై 1977 ఎన్నికల్లో విజయం సాధించాయి. 1971 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో, పేదరికాన్ని పారద్రోలుదాం అనే నినాదమిచ్చింది. ఈ స్లోగన్తో ప్రజల్లోకి వెళ్లిన హస్తం పార్టీకి ఆ ఎన్నికల్లో ఘన విజయం దక్కింది. అయితే ఈ నినాదం ఇప్పటికీ ప్రాచుర్యంలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత శక్తివంతమైన నేత ఇచ్చిన గరీబీ హటావో హామీ దేశ చరిత్రలోనే అతిపెద్ద బూటకమని ప్రధాని మోదీ సహా భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జై జవాన్ జై కిసాన్, దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 1965లో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ సభలో ఈ నినాదమిచ్చారు. కుటుంబాలకు దూరంగా సరిహద్దుల్లో గస్తీ కాస్తూ దేశాన్ని కాపాడుతున్న జవాన్ల త్యాగాలు, దిగుమతులపై ఆధారపడకుండా ప్రజల ఆకలి తీరుస్తున్న రైతుల కష్టాన్ని కొనియాడుతూ ఆయన ఈ పిలుపునిచ్చారు. 1998లో అప్పటి ప్రధాని వాజ్పేయి ఈ నినాదాన్ని కాస్త మార్చి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని చేర్చారు. పోఖ్రాన్ అణు పరీక్షలతో మన దేశం చాటిన వైజ్ఞానిక సత్తాను అభినందిస్తూ వాజ్పేయి ఈ నినాదమిచ్చారు. ఈ నినాదాలతో పాటు పలు రాజకీయ పార్టీలు సందర్భానికి అనుగుణంగా కొత్త కొత్త స్లోగన్లతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశాయి. 2011లో తృణమూల్ కాంగ్రెస్ మా మాటీ మనుష్ అని పిలుపునివ్వగా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అచ్చే బీతే 5 సాల్ లగే రహో కేజ్రీవాల్ అని నినదించింది. అధికారంలో ఉండే పార్టీ అయితే తమ హయాంలోని అభివృద్ధిని చాటి చెబుతూ, ప్రతిపక్షమైతే పాలనలో లోపాలను ఎత్తి చూపుతూ ఇలా స్లోగన్లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి తమ పార్టీల అధ్యక్షులకు అందిన నోటీసులపై స్పందించేందుకు మరింత సమయం కావాలని ఎన్నికల కమిషన్ను భాజపా, కాంగ్రెస్ కోరాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై ఈ నెల 23న ఉదయం 11 గంటల్లో స్పందించాలంటూ భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, ఖర్గేలను ఈసీ కోరింది. ఈ క్రమంలో తమ స్పందన తెలియజేయడానికి భాజపా ఓ వారం సమయం కోరినట్లు ఈసీ తెలిపింది. కాంగ్రెస్ 14 రోజుల సమయం కోరింది.
సందేశ్ ఖాళీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమ బంగాల్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయించిందని ప్రశ్నించింది. సందేశ్ ఖాళీ అంశంలో సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని బంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారణ చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బంగాల్లోని సందేశ్ ఖాళీలో మహిళలపై అఘాయిత్యాలు, భూ కబ్జాలు వంటి నేరాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఈ నెల 10న కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పశ్చిమ బంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు వ్యాఖ్యలు బంగాల్ ప్రభుత్వ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. వాదన తర్వాత విచారణను సుప్రీంకోర్టు జులైకి వాయిదా వేసింది.